హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే రాగి బీట్రూట్ క్యారెట్ సూప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సూప్కి కావాల్సినవి ముందుగా రాగి పిండిని మనం ఈ రకంగా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్యారెట్ పీసెస్ లాగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే బీట్రూట్ని కూడా ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకోవాలి. అందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం జీరా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఇంకొంచెం గీ వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కొంచెం బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోని బీట్రూట్ క్యారెట్ పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, అవి మనం వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా బీట్రూట్ని పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇలా బీట్రూట్ని వేసాం కదా, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే క్యారెట్ కూడా మనం యాడ్ చేసేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం సాల్ట్ వేసాం కదా, ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన వాటి మీద ఒక 2 minutes మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయింది కదా, ఇందులోని మనం కలుపుకున్న రాగి పిండిని వేసి అలాగ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, చూడండి చూసారు కదా, ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. ఒక సూప్లా రెడీ అయ్యేంత వరకు కొంచెం స్విమ్లో పెట్టి చేయడం వల్ల ఏంటంటే క్యారెట్ బీట్రూట్ అనేవి కొంచెం బాగా ఉడుకుతాయి కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో చిన్న చిటికెడు బెల్లం వేసుకుందాం. చూడండి, కొంచెం దగ్గర పడింది సూపు. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది క్యారెట్ సూప్ ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, రాగి బీట్రూట్ క్యారెట్ సూప్ రెడీ చేస్తాను. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా హెల్దీ. అండ్ ఇందులో రాగి పిండి కూడా వాడాం కదా, క్యారెట్ బీట్రూట్ బ్లడ్